ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మేము బయటికి వెళ్ళి నివాళులు అర్పిస్తామంటే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమంగా ఇది రెండోసారి హౌస్ అరెస్టు చేయడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు రాష్ట్రంలో లేకున్నా ఈ విధంగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజానాయకులని హౌస్ అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధం. అందున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ విధంగా చేయడం చాలా విడ్డూరం. అక్రమంగా మా యొక్క లీడర్లని హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి కేవలం ప్రశ్నించినందుకు, ఒక పాడి కౌశిక్ రెడ్డి గారిని ప్రశ్నించి ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు అడిగితే ఆయనను కూడా ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిండ్రు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలకు ప్రభుత్వం దిగొద్దు. ఎందుకంటే మనం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని పైన ఉంటుంది. కాబట్టి మనం డాక్టర్ బాబాసాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఇది దృష్టిలో పెట్టుకొని ఇటువంటి చర్యలు చేయొద్దు అనేసి నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళపైన డిమాండ్ సంక్షేమ పథకాలు అమలు కావాలని మీరు డిమాండ్ చేస్తూ ఒత్తిడి చేస్తారు కాబట్టి ఈ పైన కక్షపూరితంగా చేస్తున్నారని అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే మేము ప్రతిసారి ప్రజలలోకి వెళ్ళినప్పుడు ఏవైతే ఇంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా ఇవాళ ఆపేయడం జరిగింది. ఇవాళ అస్తవ్యస్తంగా పెన్షన్ల వ్యవస్థ కూడా ఇక్కడ ఉంది. ఒక నెలకు పెన్షన్లు పడే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అదేవిధంగా రైతు బంధు కూడా వేయట్లేదు. సో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఆపడమే కాకుండా వాళ్ళు ఏవైతే ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు ప్రజలలో ప్రామిస్ చేసి మేము ఇవన్నీ ఇస్తాం కాబట్టి మీరు ఓటేయండి అని చెప్పిన సందర్భం మనందరికీ తెలుసు. 6 గ్యారంటీలు అవి అమలు చేయకుండా దృష్టి మళ్లించడానికే ఈ విధమైన చర్యలు చేపడుతున్నారని నేను అనుకుంటున్నాను. అంటే 6 గ్యారంటీలు ప్రజలు ఏమడుగుతారండి? సరే, ప్రభుత్వం వచ్చింది, మాకు 2500 రూపాయలు ఆడపిల్లలకి వేస్తా అని చెప్పి ఏదైతే చెప్పిండో అది వస్తుందని ఆశపడ్డారు. అది ఆశాభంగం జరుగుతుంది. అట్లా చెప్పుకుంటూ పోతే పెన్షన్లను 2000 నుంచి 4000 చేస్తా అన్నారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్లో తులం బంగారం ఇస్తా అన్నారు. ప్రతిసారి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినప్పుడల్లా అక్కడున్న ఆడపడుచులు అడుగుతూనే ఉన్నారు, అయ్యా మా తులం బంగారం ఎప్పుడు ఇస్తారు ఎమ్మెల్యే గారు, మీరు అడుగుతలేరా అని మమ్మల్ని కూడా వాళ్ళు అడగడం చేస్తున్నారు. సో ఇటువంటి అన్నిటి నుంచి ప్రజల దృష్టి మరలించడాలంటే ఈ విధమైన చర్యలు వాళ్ళ ప్రభుత్వం చేపడుతుంది.